వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ప్రశాంత్ నీల్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ గారి లైనప్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు 'వార్ 2లో చేస్తున్నారు. తర్వాత డాక్టర్ డైరెక్టర్‌తో 'నెల్సన్' గారితో చేస్తున్నారు. 'జైలర్' అనే బ్లాక్ బస్టర్ రజనీకాంత్ గారికి ఏదైతే డైరెక్టర్ ఇచ్చారో ఆ 'నెల్సన్'తో కూడా ఆయన సినిమా చేస్తున్నారు. కానీ ఇవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ప్రశాంత్ నీల్ గారితో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నారో, 'డ్రాగన్' అనే వర్కింగ్ టైటిల్‌తో ఏదైతే సినిమా చేస్తున్నారో అది చాలా ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు చాలా ఇంటర్వ్యూల్లో ఒక 'కేజీఎఫ్' లాంటి సినిమా తర్వాత ఆయన అంటే ఏదో ఒక బెంగుళూరు, కర్ణాటకకి సంబంధించో, లేదంటే ఒక తెలుగుకి సంబంధించో, లేదంటే ఇతరితర భాషల్లో మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్‌లోనే కాకుండా భారతదేశం మొత్తంగా ఎవర్రా బాబు ఈ డైరెక్టర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా 'కేజీఎఫ్' అనే సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ఎవర్రా బాబు, ఇలాంటి ఒక హీరో ఎలివేషన్స్ ఈ రేంజ్‌లో తీసిన డైరెక్టర్ ఎవరని చెప్పి ప్రతి ఒక్కరు ఇండియా వైడ్‌గా ఆ రోజుల్లో మాట్లాడుకున్నారు. సో, అలాంటి డైరెక్టర్ ఆయన ఏ ఒక ఒక ఇంటర్వ్యూకెళ్ళినా సరే, ఏదైనా సరే, ఒక ఇండియాలో ఎక్కడికెళ్ళినా సరే ఆయన మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఇండియాలో ఆయన టక్కుమని చెప్పిన సమాధానం ఎన్టీఆర్ అని చెప్పేవారు. అంటే ఒక ఎన్టీఆర్ గారికి ఆయన ఎంత పెద్ద అభిమానం అంటే, నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయబోతున్న సినిమా నా లైఫ్‌లోనే ఒక పెద్ద బిగ్ అచీవ్‌మెంట్ కాబోతుంది. అది పాన్ ఇండియా లెవెల్‌లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్‌లో ఆ సినిమా ఉండబోతుంది. ఇదొక చాలా పెద్ద కథ. నేను నా లైఫ్ టైమ్ మొత్తం దీనికోసమే నేను చాలా ఆలోచించి కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ కథ రాయడానికి. ఈ కథ నాకు కేవలం ఎన్టీఆర్ గారే నాకు ఈ కథలో హీరోగా కనిపిస్తున్నారు. నేను కేవలం ఆయన కోసం ఈ కథ రాశానని చెప్పి 'డ్రాగన్' సినిమా గురించి ఆయన గతంలోనే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదంటే మనకిప్పుడు పాన్ ఇండియా సినిమా, ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా ఎంత 100,00,00,000, 1000,00,00,000 ఏవో పోస్టర్‌లు వచ్చేస్తున్నా ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అంటున్నాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు వీరిద్దరూ చేయబోతున్న సినిమా పాన్ ఇండియా సినిమా కాదట, పాన్ వరల్డ్ సినిమా. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ చెప్తున్న ప్రకారం ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడం కాదు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా మన ఇండియన్ సినిమా వైపు, ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పటికే 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా తర్వాత గ్లోబల్ ఆడియన్స్ చాలా దగ్గరైపోయింది మన తెలుగు సినిమా అనేది. సో, ఇక ప్రశాంత్ నీల్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏదైతే ఉందో కథాపరంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చెప్పి మన మైత్రి మూవర్స్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక విషయం అయితే చెప్పారు. సో, దీంతో ఒక్కసారిగా అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుంది? అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో సినిమాలు ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ మొదటిసారిగా తెలుగు నుంచి రాబోతున్న పాన్ వరల్డ్ సినిమాయే ఇదే అని చెప్పి చాలా ఆయన క్లియర్‌గా చెప్తున్నారు. నాకు తెలిసి మైత్రి మూవీ మేకర్స్ గారు, ఆయన ప్రొడ్యూసర్ రవి గారు చెప్తున్న ప్రకారం తెలుగు నుంచి వస్తున్న మొదటి పాన్ వరల్డ్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిది, ప్రశాంత్ నీల్ గారి 'డ్రాగన్' సినిమాయే అవుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్‌గా చెప్తున్నారు. సో, అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ని మెప్పించాలంటే అది ఏ రకమైన కథ అయి ఉండాలి. చూడండి, ఈ కథలోకి వెళ్తే ఒక జోవి అని చెప్పి ఒక గ్యాంగ్‌స్టర్. ఆ గ్యాంగ్‌స్టర్ కూడా అది రియల్ టైమ్ అంటే ఒక నిజమైన జీవితం ఆధారంగా, అతని జీవితాన్ని ఆధారంగా చేసుకొని, జోవి జీవితాన్ని ఆధారంగా చేసుకొని అయితే ఈ కథ రాస్తున్నారంట. ముఖ్యంగా జోవి అనే వ్యక్తి ఒక చైనా, బర్మా, థాయిలాండ్ ఈ బోర్డర్‌లకి సంబంధించి ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒక ఏదైతే ఏరియా ఉందో, ఆ ఏరియాలో అతని నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు, అదే విధంగా అంటే ఒక అమెరికా, లేదంటే ఇతర ప్రపంచ దేశాల్లో, అగ్రదేశాలైన ఇతర దేశాల్లో కూడా అమెరికా, చైనాలతో పాటు కూడా అతను తలపడి అతని సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరింపజేశారు అవన్నీ కూడా ఈ సినిమాలో అయితే చూపించబోతున్నారంట. ముఖ్యంగా ఈ సినిమా ఏదైతే ఇది ఎన్టీఆర్ గారిది, ప్రశాంత్ నీల్ గారి సినిమా 'డ్రాగన్' సినిమా గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాకి సంబంధించింది అనగానే మొత్తం ఇండియా మొత్తం షేక్ అయింది. అంటే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది అటు థాయిలాండ్ గాని, బర్మా గాని, ముఖ్యంగా చైనా బోర్డర్‌కి సంబంధించి ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఉందో, ఆ ఏరియాలో ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయంట. సో, అలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకొని ఆయన ఏదైతే అక్కడ ఒక డాన్ ఎవరైతే ఉన్నారో, జోవి అనే డాన్, అతని జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఆ టైంని, ఆ టైం పీరియడ్‌ని 1970స్ టైం పీరియడ్‌ని, తద్వారా అప్పుడు ఇండియాలో జరిగిన పరిస్థితులు, అదే విధంగా బంగ్లాదేశ్‌లో జరిగిన పరిస్థితులు మొత్తంగా కలిపి జోవి లైఫ్ ఒక ఆయన యొక్క లైఫ్ స్టైల్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని జోవి క్యారెక్టర్‌లో చూపించబోతున్నారా? లేదంటే ఆ సామ్రాజ్యాన్ని ఎదిరించిన హీరోగా ఎన్టీఆర్ గారిని చూపించబోతున్నారా అనేది ఇప్పుడు ఎన్టీఆర్ గారి అభిమానులకి నిజంగా ఒకంత ఈ స్టోరీ లైన్ విన్న వెంటనే ఏంట్రా బాబు, ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు ఏదో అనుకున్నాం, హీరో ఎలివేషన్స్ ఏవో చేస్తున్నారు అనుకున్నాం. కానీ నిజ జీవితంలో చైనా, ఇండియా, థాయిలాండ్, అదేవిధంగా మయన్మార్ బార్డర్‌లో ఉన్న ఒక నిజమైన మాఫియా డాన్ సినిమా తీయబోతున్నాడా? ఇప్పుడు మాఫియా డాన్‌గా చూడబోతున్నారా? చూపించబోతున్నారా ఎన్టీఆర్ గారిని? లేదంటే
మాఫియా డాన్ని ఎదిరించే ఒక రియల్ హీరోగా, అంతేకాకుండా ఇప్పుడు మనకి ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో హీరో షేడ్స్ కొద్దిగా గ్రే షేడ్స్ ఉంటాయి, నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అలాంటి నెగిటివ్ షేడ్స్ లో కానీ ఎన్టీఆర్ గారిని చూపిస్తే, ఖచ్చితంగా మాఫియా డాన్ గా కానీ ఎన్టీఆర్ గారిని చూపిస్తే, అది 1970లో మాఫియా డాన్ గా చూపిస్తే మాత్రం థియేటర్లు తగలడిపోతాయని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా స్పాన్ ఆ రేంజ్ లో ఉంది. ఒక రియల్ లైఫ్ లో ఉన్న ఒక డాన్ క్యారెక్టర్ ని తీసుకొని ఒక గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఒక సబ్జెక్ట్ ని ఎంచుకొని ఆ సబ్జెక్టుల మీద రీసెర్చ్ చేసి అసలు ఆ 1917 నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన విశ్లేషించి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక టీంతో పాటు ఆ ఏరియాలో ప్రశాంత్ నీల్ గారు అంటే చూడండి, ఒక దర్శకుడికి ఎంత కసి కాకపోతే తన అభిమాన హీరోతో తీయబోతున్న సినిమా ఎవరు ఊహించిన విధంగా ఉండాలి అనే ఒక్క థాట్ తో ఆయన అంత రిస్క్ చేస్తున్నారు. రియల్ లైఫ్ మాఫియా అని ఒక జీవితాన్ని తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో దీన్ని బట్టి ఎన్టీఆర్ గారి అభిమానులకి ముఖ్యంగా అంటే ఎన్ని సినిమాలైనా తీయొచ్చు ఎన్టీఆర్ గారు, కానీ సింహాద్రి అనే సినిమా ఎన్టీఆర్ గారి జీవితంలో ఒక అంటే ఎన్టీఆర్ గారు అంటే సింహాద్రి అలా ఉంటది. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అదేవిధంగా జూనియర్ ఎన్టీ గారు ఇద్దరు తీయబోతున్న ఈ సినిమా డ్రాగన్ సినిమా ఏదైతే ఉందో, సింహాద్రి నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న డ్రాగన్ ఆ రేంజ్ లో అయితే ఉండబోతుందని చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒక రాజమౌళి, ఒక ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరే ఇక ఎన్టీఆర్ గారిని కరెక్ట్ గా చూపించగల ఏకైక డైరెక్షన్ సరే మరొక్కసారి అయితే ప్రశాంత్ నీల్ గారు నిరూపించబోతుందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ నిజంగా ఈ సినిమా గురించి చదువుతుంటే అంటే అది స్టోరీ లైన్ ఏంటి ఏంటి అనే విషయాలు తెలుసుకుంటుంటే అంటే ఒక ఎవరికి తెలియని ఒక మాఫియా డాన్ అంటే ఇండియా అదేవిధంగా బర్మా, థాయిలాండ్, చైనా బోర్డర్ లో ఉన్న ఒక మాఫియా డాన్ గురించి కథ ఆలోచించిన కథని తన అభిమాన హీరోని హీరోగా పెట్టుకుని సినిమా తీస్తున్నాడంటే దర్శకుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉండుంటాడో చూడండి. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ముందు నుంచి కూడా చెప్తున్నారు మైత్రి మూవీ మేకర్స్, అదేవిధంగా ప్రశాంత్ నీల్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నవ్వుతున్న భవిష్యత్. ఇప్పటి వరకు మీరు చూసిన ఎన్టీఆర్ గారు వేరు, నేను చూపించబోతున్న ప్రశాంత్ నీల్ చూపించబోతున్న ఎన్టీఆర్ వేరు అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మరొకసారి ఎన్టీఆర్ గారి అభిమానులకి ఇప్పటికే ఎన్టీఆర్ గారి క్రేజ్ అనేది ఇండియా వైడ్ గా కాదు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. మనకి RRR సినిమా తర్వాత అటు రామ్ చరణ్ గారికి కానీ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళిద్దరూ ఒక గ్లోబల్ స్టార్స్ కి వెళ్ళిపోయారు. సో ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక మాఫియా డాన్ లాంటి సినిమా అంటే చూడండి, అది కూడా రియల్ టైం మాఫియా డాన్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అలాంటి సినిమాలు ఎన్టీఆర్ గారు కానీ కనిపిస్తే ఇక ఎన్టీఆర్ గారి అభిమానులకి ఇంతకు మించి ఏం కావాలి. సో ఇప్పటికైనా సరే తెలుగు సినిమా అనేది ఇప్పటికీ ఎప్పటికీ మరికొన్ని రోజుల్లో అంటే ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తుంటే ఇప్పుడు పెద్ది కానీ లేదంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఇక తెలుగు సినిమా అనేది అతి త్వరలోనే ఆస్కర్ కొట్టడంలో ఎలాంటి సందేహం లేదనేది మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో అది ఏ హీరో మన హీరో కొట్టాలి, పక్క హీరో కొట్టాలి, లేదంటే దురభిమానులు అనుకుంటారు మా హీరోకే రావాలి అని. కానీ ఏదైనా సరే ఇలాంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఒక సినిమా తీసినప్పుడు మాత్రం ఒక తెలుగు వాడిగా, తెలుగు సినీ ప్రేక్షకుడిగా మాత్రం ఖచ్చితంగా గర్వించాలి.